హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. కారం, ఉప్పు, పసుపు, అల్లం వేసి కలుపుకుందాం. కర్రీకి సరిపోయే ఉల్లిగడ్డలు సన్నగా తరుపుకుందాం. కొన్ని కర్రీకి సరిపోయే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కర్రీకి సరిపోయే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకుందాం. కొంతసేపు ఆవాలు జీలకర్ర వేగనిద్దాం. తర్వాత సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో పచ్చిమిర్చిని ఫ్రై చేద్దాం. వీడియో చూసిన అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొన్ని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు ఉల్లిగడ్డలు అన్నీ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ 2 ఉల్లిగడ్డలు తీసుకొని కాల్చుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ను ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలపెట్టుకోవాలి. ఫస్ట్ కర్రీకి సరిపోయేంత చింతపండును నానేసుకోవాలి. తర్వాత ఆ చింతపండుని పులుసులాగా చేసి తర్వాత ఆ పులుసుని వేరే గిన్నెలోకి పోసుకోవాలి. ఇప్పుడు ఆ పులుసుని మనం ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలో పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ పులుసుని గ్యాస్ ఫుల్ పెట్టి బాగా మరగనిద్దాం. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత కారం వేసుకొని పులుసుని చాలాసేపు ఫుల్ గ్యాస్ పెట్టుకొని మరగనివ్వాలి. నేను ఫస్టే జీలకర్ర మెంతుల పొడిని రెడీ చేసుకొని ఇప్పుడు ఆ జీలకర్ర మెంతుల పొడిని కర్రీకి సరిపోయేంత వేసుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టుకొని పులుసుని బాగా ఇప్పుడు పులుసుకు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు గ్యాస్ ఫుల్ పెట్టుకొని పులుసుని బాగా మరగనివ్వాలి. గ్యాస్ ఫుల్లో పెట్టుకొని మనం పులుసు అంతా చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి. పులుసు అంతా మరిగాక పులుసు అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకుందాం. చేప ముక్కలన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ముక్కని పులుసులో వేసుకుంటే ముక్క అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. చేప ముక్కలు వేసుకున్న తర్వాత గ్యాస్ ఫుల్లో పెట్టుకొని చేప ముక్కలన్నీ ఉడకనివ్వాలి. చేప ముక్కలు ఉడికాక ఒక్కసారి గరిటెతోని చేపలు ముక్కలను అటు ఇటు అనాలి. బాగా కలపెట్టుకుంటే ముక్క అనేది చితికిపోతుంది. అందుకే కొంచెం నెమ్మదిగా అటు ఇటు అనాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసిన తర్వాత గ్యాస్ స్విమ్లోనే పెట్టుకొని ఉంచాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వేడి చేపల పులుసు రెడీ. చేపల పులుసు నైట్ చేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చేపల పులుసు ఎలా ఉందో చూద్దాం.